చల్లగా చల్లగా. రిషల్లా ఇందాకేదో కథ చెప్పావు. కథ ఏంటంటే బస్సులో ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు సార్. ఎందుకురా? ఏంటో సార్, నేను పాడితే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. నువ్వు బస్సు ఎక్కగానే పాడడం మొదలెడతావా? బస్ ఎక్కంగానే అంటే చాలా మెల్లగా పాడతాను సార్, అయినా సరే ఆపు 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 అని అంటూ ఉంటారు సార్. ఈ పేర్లు ఉన్నారా వీళ్ళ పేరు? ఉన్నాయి సార్. చెప్పురా. ఒకరు తశ్వి, లాస్య, ధన్సి. తశ్వి, లాస్య, ధన్సి. ఎవరైనా వాడిని ఇరిటేట్ చేశారు ఏం చేస్తారట? మేమిద్దరం కలిసి పాడతాం మేడం. ఏరా? ఎస్ ఐఎమ్ హియర్ ఫర్ యు బ్రో. ఎస్ బ్రో. డోంట్ వరీ. ఓకే ఓకే బ్రో. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాను, ఎపిసోడ్ చూడమని చెప్పు. ఓకే బ్రో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీవేనట. ఓయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టవాని అనుకోమంటారా? హోయ్ బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోనే నీవే వేయరా. తెల్లవారగానే సంకురాత్రి కదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదే రా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసే, అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాది, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నాని వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. సోకం వీడి స్వర్గం చూసి రాగం పాడి తాళం వేసి
జడ్జెస్ రిషిల్. రిషిల్ మ్యామ్. ఎంత బాగా పాడావు తెలుసా నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. జేస్దాస్ గారి పోర్షన్, బాలు సార్ పోర్షన్, ఆ వేరియేషన్ కూడా చూపించావు. కొంచెం సాఫ్ట్ గా, కొంచెం గంభీరంగా ఆ వేరియేషన్ కూడా చూపించావు. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట అని బాలుగారి ఫ్రెండ్షిప్ గురించి, బాలుగారితో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు, నాతో సహా. హీఈస్ బెస్ట్ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ us. అద్భుతమైన పాట పాడావు, బాగా పాడావు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్ సార్. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సూపర్గా ఉండింది. 2 చరణం క్లారిటీతో పాడావు, అంటే ఏ డౌట్ లేదు. మెలడీ శృతిశుద్ధంగా, పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ఫర్ యువర్ ఏజ్, ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్, దీనికన్నా పర్ఫెక్ట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ సో గుడ్. అండ్ నీ డాన్స్ కూడా చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. చిత్రమ్మ గారి రౌండ్లో ఏ పాట పాడావు? చమక్ చమక్ చామ్. చమక్ చమక్లో నువ్వు వేసిన స్టెప్ ఇక్కడ కూడా వేసావు. కానీ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ రిషిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిషిల్ ఫ్యాన్ క్లబ్ కు నేనే CEO. ఓహో, నేను ప్రెసిడెంట్ రా. ఎస్ సార్. వాడు పర్మిషన్ ఇచ్చాడు మీకు? లేదు మ్యామ్, లేదు మ్యామ్. సార్ ఏమంటే అది. నీ ఫ్యాన్ క్లబ్ నేనే ప్రెసిడెంట్. ఓకే సార్. ఫ్యాన్స్ అందరూ చేరి మన లీడర్ రిషిల్ కు 100 కిలో పాపడ్ ఇస్తాం, అప్పడాలు. ఓకే? ఓకే సార్. లవ్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిషిల్ బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ఇంకేముంది, ఇంకా మాటలు చాలా బాగా పాడావు. ముఖ్యంగా మొత్తం నువ్వు పాడిన అన్ని పాటల్లో 2-3 చోట్ల పొరపాటు ఉంది. 2వ చరణంలో 2వ వాక్యంలో ఒక చోట కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ నువ్వు పాడిన మొత్తం పాటల్లో, అన్ని పాటల్లో అమితంగా నచ్చింది పాట. అంత బాగా పాడు. ముఖ్యంగా స్పష్టత, ఎంత స్పష్టంగా పలుకుతున్నారో మాటలు. నీ నోటి నుంచి వస్తుంటే ఆ స్పష్టత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాటకు మరింత అందం చేకూర్చింది కోరస్. ప్రతిసారి ఎంత చక్కగా పాడారో కోరస్. థ్యాంక్ యూ సార్. బ్రో, ఒక రిక్వెస్ట్ బ్రో. చెప్పు బ్రో. నీతో పాటు ఒక్కసారి మీరు బాలు సార్ పోర్షన్ పాడండి, నేను యేసుదాస్ సార్ పోర్షన్ పాడతాను. ఒకసారి పాడొచ్చా? ఫస్ట్ పల్లవి పాడవా? సెకండ్ చేయడం బ్రో. చరణమా? ఎస్ బ్రో. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలై పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, మీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట.